గమనిస్తే ఈ మార్చి నెల 5వ తేదీ 2026 సంవత్సరం ఎగ్జాక్ట్లీ సరిగ్గా గురువారం ఉదయకాలం తల్లిగారు సరోజినమ్మ గారు, మేచర్ల సరోజిని అమ్మగారు ఈ లోకయాత్రను ముగించి కొన్ని దినాలు కొన్ని రోజులు గడిచింది. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, స్థానిక సేవకులు మూర్తియ్య గారు తల్లిగారి గురించినటువంటి సాక్ష్యం అద్భుతంగా చెప్పారు. నేనేమంటానంటే, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 90వ కీర్తన ఏమండి 3వ వాక్యములో ఏమనుందాం ఒక్కసారి చదవండి తల్లి. నీవు ఎవరో? ప్రభు అయిన దేవుడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఆదికాండం ఏమని సెలవిస్తున్నదో తెలుసా? భూమిలో నుండి ఆవిరి పైకి రావటం వల్ల ఈ ఆవిరి అనబడినటువంటి ఈ యొక్క చెమ్మ భూమిని నేలను తడపగా మంటి ముద్దై జిగట మంటి అయి అది నరుని చేసింది అని మనకు సాక్ష్యం ఇచ్చింది ఆదికాండ గ్రంథములో. ఆ మట్టిలో నుండి తీయబడినటువంటి నరుణ్ణి అంట ఆ ఏ దేవుడైతే మట్టి ముద్దను తీసుకొని మనిషిగా చేశాడో అదే దేవుడు మరలా చెబుతున్నాడు, నీవు మనుష్యుని మట్టిగా మార్చుచున్నావని దావీదు గారు మోషే గారి వారి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? మట్టి ముద్దను తీసుకొని నిన్ను ఒక రూపిగా చేస్తాను అని ఆదికాండములో చెప్పినప్పుడు మోషే గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడి గురించి? అయ్యా, నీవు మనిషిని మంటికి మార్చుచున్నావు. నువ్వు మనుషుల్ని ఏమని పిలుస్తున్నావు తెలుసా? తిరిగి నా యొద్దకు రండి నరులారా అని పిలుస్తున్నావు. ఎవరో పాట పాడారు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి కొనిపోవు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తెలిసిన మాటలు కొన్ని గనులైన సేవకులకు చాలా తెలుసుండొచ్చు. ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక ఆయన చాలా డబ్బు పరపతి కలిగినటువంటి వాడు, చాలా అంద సౌందర్యములు కలిగినటువంటి వాడు. అతను పోయేటప్పుడు తన ఆరోగ్య స్థితి క్షీణించి చనిపోయిన టైంలో డాక్టర్ని ఇంకేంటండి కొంతమందిని పిలిచి, అరే బాబు, నా చేతులు బాక్సులను బయటకు పెట్టండి, కాళ్ళు కూడా బాక్సులను బయటకు పెట్టండి. ఎందుకు దొరగారు, ఎందుకు ఈ మాట చెప్పారు సార్ అని అడిగితే, ఈ చేతులతో నేనేమి తీసుకొని పోవట్లా. ఇవాళ చాలామంది దయచేసి వాక్యములో నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏమంటాడు తెలుసా? వారు చూపులు చూసుకుంటూ కులుకుతూ నడుస్తారంట, కాళ్ళ గజ్జలు శబ్దాలు చేసుకుంటూ. దేవుని భయము లేని వారు లోకంలో ఉన్నటువంటి ఆశలను ప్రేరేపణతోటి వారు ముందుగతిని వారు గ్రహించక వారి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని భయం లేదు, దేవుని జ్ఞానము లేదు మనుషులకు. నీకు మంచి పేరు ఉంటే చాలు అని ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మంచి పేరుందా మనకు? చనిపోయే ముందు దేవుని బిడ్డలారా మంచి పేరుండాలా మనకి. మన భర్తకు మంచి పేరుండాలా, మన పిల్లలకు మంచి పేరుండాలా. ఉన్నదా నీకు మంచి పేరు? కాటి రమ్మంటుందంట, ఊరు పొమ్మంటుందంట. ఇలా సిద్ధపడకపోతే ప్రతి నరుడు ఊరికి ఉత్తరానికి మోయబడాల్సిందే. నువ్వు సంఘముల పెద్దవి కావచ్చు, గ్రామానికి ఒకవేళ మంచి అధికార హోదాలో ఉన్న వ్యక్తివి కావచ్చు, నీ డబ్బు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు నీ పాపిష్టి జీవితాన్ని బట్టి. నువ్వు లోకములోను దేవునిలోను ఉంటున్నట్టుగా నటిస్తున్నటువంటి ఈ వ్యభిచారపు తలంపుల వల్ల నీ పాపిష్టి మార్పు చెందని నీ జీవితం ఉన్న బాటుగా చనిపోతే మోక్షానికి వెళ్ళిద్ది అనే సంగతి నువ్వు మరిచిపోవాలా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయి అని దావీదు గారు పశ్చాత్తాపంతో కోరుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 38వ యెషయా గ్రంథములో ఇక చనిపోతాడు అనంగా ప్రభుని వేడుకుంటాడు హిజ్కియా. అయ్యా, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ, నాకు కనబడట్లేదు కానీ, నా ఈ రోగమును బట్టి వినండి, నా ఈ రోగమును బట్టి నేను చనిపోకుండా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. చెబుదాం హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యం చెబుదాం ఉన్నప్పుడు వాక్యం చూస్తాం, హల్లెలూయా చెబుదాం ఉన్నప్పుడు పాటలు పాడతారు. ఇది ఒక మాయరోగం ఉంటుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది చేసేటప్పుడు అదే చేయాలా, ఏది వినాలో అదే వినాలా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా చెప్పమంటే నీకు బైబిల్తో ముచ్చటేంటి, వాక్యం చదవమంటే నీకు దిక్కులు చూసే వ్యవహారం ఏంటి? ఇలాంటి వాళ్ళేనండి చచ్చిపోతే 3వ రోజు అంటారు, 4వ రోజు అంటారు, సమాధి కాడికి పోవాలంటారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? నాకు తెలియగలుగుతున్న పాస్టర్ గారు ఏమైనా ఉంటే నాకు రెఫరెన్స్ చూపించండి తర్వాత. యూట్యూబ్లో కొట్టండి, పాస్టర్ అమ్మ తేజ అని, మా ఏరియాకి సంబంధించిన పాస్టర్ గారు. ఇప్పుడు కొంచెం ఫేమస్ అయ్యాడు. ఇంకా దేవుడు ఆయన మహిమ కలిగిన కృపలో ఆ అమ్మ తేజ బ్రదర్ను, బ్లెస్సీ సిస్టర్ను బలమైనటువంటి సాధనాలుగా దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకొనును గాక. వాళ్ళ పరిచర్య ప్రారంభ దినాల్లో ఒక మంచి నమ్మకమైన విశ్వాసురాలు పాస్టర్ గారు, మంచి విశ్వాసురాలు, తల్లిగారి వయసే ఉంటుంది, చనిపోయింది. చూడు అని పాపము ఆరోగ్యంగానే ఉంటూ చనిపోయింది. ఎవ్వరితో కూడా చాకిరీ చేయించుకోలేదు. తొలుత అనుకుంటా కుడి ఎడంగా నాకు తెలియదు, అనుభవం లేదు ఆ పాస్టర్ గారికి. అమ్మ తేజ పేరు కూడా చెప్తున్నాను కదండి, పెద్దగా అనుభవం లేదు. నన్ను మరొక పాస్టర్ గారిని భూస్థాపన కార్యక్రమం చేయడానికి రమ్మని ఫోన్ చేసి పిలిచారు. మీరు యూట్యూబ్లో కొట్టుకున్న అమ్మ తేజ, మళ్ళీ దయచేసి ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు అట్టాట అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును. మంచి మాటలు చెప్తున్నా, చెడు మాటలు ఏం చెప్పట్లా. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఈ కుక్కమూతోళ్ళు నా మాట వినట్లేదు, వీళ్ళు ఆచారాలు చేసుకున్నారు పాస్టర్ గారు, శవాన్ని తీసుకొచ్చాడు దింపుడు కల్లంగాడ పెట్టారు, వీళ్ళేం భక్తులు పాస్టర్ గారు, మీరు మాట్లాడండి అన్నారు. నేనేం మాట్లాడానండి, నన్ను మీరందరూ క్షమించండి. బర్రె గేదెలను కట్టేసేటువంటి పలుపుల బంగారపు తాళ్ళు ఉన్నాయి ఆడవాళ్ళ మెళ్ళల్లో, అంత డబ్బున్న వాళ్ళ ముందు నేనేం మాట్లాడానయ్యా? పాస్టర్ గారు మీరు మాట్లాడండి, ఏం కాదు, దేవుని మహాకృప. ఆ తల్లిగారిని ఎవరు చూడలేదంట, కోడలో కూతురులో నాకు తెలియదు, ఎవరు చూడలేదంట పెద్దగా, కానీ ఆరోగ్యంగానే ప్రభు సన్నిధిలో నిద్రించింది. ఆ తల్లిగారికి చివర చిటికెనేలకి ఒక సన్నటి ఉంగరం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. వాడంటాడు, తాగుబోతే 2 కొడుకులే దింపుడు గల్లా చేయాల్సిందే మా అమ్మని పిలుస్తా, అమ్మా లే అంటున్నాడు. నేనన్నా, ఒరే పిచ్చోడా దుర్మార్గుడా, లేచి బాబు నాకు కొన్ని నీళ్ళు కావాలంటే ఉంటావా నువ్వు పక్కన? చెబుదాం, గట్టిగా చెబుదాం, ఉంటారండి. ఇప్పుడు నా తల్లి సరోజనమ్మ గారు ఇప్పుడే ఒకవేళ వచ్చి విశ్వాసరా పాస్టరు ఏమన్నా ఇక్కడ బటర్ మిల్క్ ఉన్నాయా అని అడిగితే, మీలో ఒక్కరని ఉంటారా, కూతురులే కానీ కోడలే కానీ ఉంటారా? ఇంకా ఆదివారం కూడా రాలి పాస్టర్ గారిని ఆదివారం చూడొచ్చులే కానీ విజయ్ కుమార్ అయ్య గారిని వీళ్ళని అందరూ వదిలిపెట్టి ఏం చేస్తారు? నన్ను ఒక్కని రైట్. నేనేమంటానంటమ్మా, మహిమ కలిగిన దేవుని ఆత్మ నీకు తోడై ఉండగా ఈ మంచినీళ్ళు తాగు తల్లి అంట. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్పా, అబ్బాయి పిచ్చి నాటకాలు చేయొద్దు, కొడుకులు మంచి హోదాలో ఉన్నారు. సెల్ ఫోన్లు ఎవరు రింగ్ కానివ్వండి దయచేసి. మంచి హోదాలో ఉన్నారు కొడుకులు. ఆ బ్రదర్ సేవ చేసే రామవరంలో ఇది జరిగింది. నేనన్నా, పిచ్చి నాటకాలు చేస్తే మీ పాస్టర్ అమ్మతేజ బ్లెస్సీ వీళ్ళిద్దరు వస్తారేమో నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చిన పాస్టర్ గారు కూడా సమాధి కాడికి వస్తారేమో, నేనైతే రాను బ్రదర్. మీరు ఇలాంటివి నాటకాలు చేయొద్దు దేవుని సన్నిధిలో. ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసావా? చాలామందికి ఏంటంటే ఆచారాలు ఎక్కువ చేస్తారు. దరిద్రం ఏంటంటే ఉదయకాలం ప్రార్థన చేయడం చేత కదా మనకి. సాయంకాలం కుటుంబంగా కలిసి, దేవా పగలంతా నన్ను, నా భర్తను, నా పిల్లలను, నా భార్యను కాపాడినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభు అని కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేయడం చేత కాదు మనకి. అన్నీ చేస్తాం, చేయాల్సినదే చేయం. ఈ దింపుడు గల్లాలు ఎవడు పెట్టిన రోగం అండి? నేనంటా, ఎవడో డబ్బుకు కక్కుర్తపడిన సేవకుడు చేసినటువంటి రోగాలు అవన్నీ. పొట్ట తిప్పల కోసం తానా అంటే తందానా అనేటువంటి రకాలు చేసినటువంటి బోధ అది. సమాధి గడికి తీసుకెళ్ళాం. ఆ చిన్న కొడుకు అంటాడు, అసలుకు పెదాలు ఆరిపోతున్నాయి, గొంతుకు ఎండిపోతుంది వాడిది, ఆ ఉంగరం తీయాల్సిందే, ఆ ఉంగరం నాకు ఇయ్యాల్సిందే అంటాడు వాడు. ఒరే నీ ఇల్లు చూస్తే 3 అంతస్తుల మేడరా, అద్దాల మేడరా నాయనా. ఇది నేనంట, ఉదయం నువ్వు నాలుక గీరుకునే టంక్లైనర్ ఉంది చూసావు, టంక్లైనర్ కొనుక్కునే డబ్బులతో సమానం నీకు ఈ ఉంగరం, నీకున్న ఆస్తిని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు ఇది అంటే వాడంటాడు, మా అమ్మకి ఏది ఉంచదు బంగారం. మరి ఇన్ని రోజులకి నిన్ను కన్నది ఏమైంది? 9 నెలలు కని మోసి చక్కగా నిన్ను ఎంతో నంతోని చేసి ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చిన తల్లికి, సరే అది తీద్దాం, ఎందుకంత టార్చర్ చేస్తావు? ఊరంతటిని ఒక్కడికి చేశాడు.
దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో భక్తి యందు సేవకుని యొక్క మాటకు లోబడే విధానం యందు శ్రద్ధాభక్తులు ఎవరూ చూపట్లేదండి. పాస్టర్ గారు సిట్ అంటే సిట్టు, శాండ్ అంటే శాండ్. విశ్వాసుల చెప్పు చేతలు సేవకులను పెట్టుకోవాలని చూస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఎవరో చేస్తారేం కానీ రోషం కలిగిన సేవకులు చెయ్యం. మేము డబ్బు కోసం కాదు అమ్ముడు పోయి. గట్టిగా చెబుదాం. నీకేమైనా బాకీ ఉన్నాం అమ్మేయం? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే 116వ కీర్తన ఒకసారి చూడండి. 15వ వాక్యమేనా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని భక్తుల యొక్క మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉన్నది. తాగినోడు, తడిసినోడు, ఏమండి, రకరకాలుగా పాపము చేసి అబద్ధాలాడి బూతులు మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలామంది అంటారు, చచ్చిపోయినోడు యాడికి పోయిందంటే పరలోకం పోయిండు. అంత తొందరగా పోతారా చెప్పండి? ఇప్పుడు కాస్త ఒక 4 అక్షరాలు చదువుకున్నోడే డాక్టర్ సీట్లో కూర్చోడానికి వాడికి ఒక హోదా ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు డాక్టర్ని వెళ్ళి కోర్టులో వాదించే లాయరు పట్టా పొందుకుంటాడా? ఎవరు ఏది చేయాలో అదే చేయాలా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. దైవజనమా, నీ మరణం దేవుని దృష్టికి బహు విలువైనదిగా ఉండాలా, లోకానికి బహు ఇంపుగా ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 147వ కీర్తన 5వ వాక్యములో మాట్లాడుతూ 2 లైన్లో కింద లైన్లో అనుకుంటా, దేవుని జ్ఞానం మితిలేనిదంట. చదవండి. 140. గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. హల్లెలూయా. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆ జ్ఞానం నీలో ఏమైంది? చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు దైవికంగా ఆత్మీయంగా చేయాలి. ఆ రోజే మనకి చివరి రోజు. తల్లిగారికి మనకు ఉన్న బంధం ఆ రోజే. ఇక మనం ఏం చేయాలంటే మౌనంగా ఉంటూ, మరుగై ఉంటూ, ప్రభు పాద సన్నిధిలో తల్లిగారు చేరిందన్న కృతజ్ఞతగా మనం తల్లిగారిని ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు, తప్పులేదు. అయ్యా, ఈ మధ్యకాలంలో ఓ పాప చనిపోయింది. తాడిగొమ్మలో దైవరాజ్యం ఉంది కదా, వాళ్ళ మనవరాలు చనిపోయింది. మంచి భక్తిపరులు ఆ కుటుంబం, ఆ పల్లవి సిస్టర్ గారు చనిపోతే ఒక చెల్లి చెప్పిందంట, విశ్వాసరానైతోటి ప్రార్థన చేయించుకో, చక్కగా దేవుని కృప నీకు బాగుంటుందని చెప్పేసి అంటే, ఆమెకి నా నెంబర్ లేదు, నా కొరకు పాప ఎదురు చూస్తుంది, పల్లవి అనే సిస్టర్ గారు. సరే, మొత్తం మీద ఎట్టకేలకు నేను వెళ్ళాను, చెప్పా, అమ్మ ఏడవటం వల్ల నీ కూతురు కనబడదు, ఏడవటం వల్ల మిమ్మల్ని కూడా సిస్టర్ గారు, అక్క, మిమ్మల్ని ధైర్యపరుస్తున్న ప్రభు వాక్యమును బట్టి తల్లిగారి గురించి కనీసం రవ్వంత కూడా చింతించొద్దు. దేవుని మహిమ కొరకు, కృపగలిగిన దేవుని ద్వారా వచ్చే దర్శనాల కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి, వేచి చూడాలి. హల్లెలూయా. పాస్టమ్ గారు, తల్లిగారు, లూదియమ్మ గారు చూడండి, విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు అదే స్థానం ఇచ్చాడు. సేవకురాలయ్యేసరికి ఎంత ఘనంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పా, అమ్మా మీరు ఏడవద్దు, ఏడిస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో పాప కనీసం ఆచూకి కూడా మీకు అర్థం కాదు. సిస్టర్, నా మాట మీరు వింటాను, లోబడతాను, విధేయత చూపిస్తాను అంటే నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి అన్నయ్య, చెప్పండి, నేను వింటా, ఖచ్చితంగా వింటా. ఈ రోజు నుండి కన్నీళ్లు కార్చను అని నాకు ఒక హామీ ఇవ్వండి అన్నది. పెదాలతో ఇస్తున్నా కానీ ధైర్యం సరిపోవట్లేదు అన్నయ్య అన్నది. మీరు ఇస్తానంటేనే చివరి ప్రార్థన చేస్తా, లేకపోతే వెళ్ళిపోతానమ్మా అన్నాను. సరే